కల్వకుర్తి మున్సిపాలిటీలోని 10వ వార్డు రాఘవేంద్ర కాలనీలో ప్రధాన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. రాఘవేంద్ర కాలనీ వాసులు మాట్లాడుతూ ఏ పార్టీకి చెందిన నాయకుడైనా ముందు మా డ్రైనేజీ సమస్యను పరిష్కరించి తర్వాత రాఘవేంద్ర కాలనీలో అడుగుపెట్టాలని, లేకపోతే తరిమి కొడతామని హెచ్చరికలు జారీ చేశారు. ఎంతో కాలంగా ఎంతో మంది రాజకీయ నాయకులకు కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ కు డ్రైనేజీ సమస్యను చెప్తే అసలు పట్టించుకోవడం లేదని వాపోయారు. రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా కాలనీలో ఓటు అడగాలంటే ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన తర్వాతే తమ రాఘవేంద్ర కాలనీలో అడుగు పెట్టాలని 10వ వార్డు రాఘవేంద్ర కాలనీ ప్రజలు అన్నారు. లక్షతో నుంచి పోతున్నాం. ఆ సీసీ రోడ్ వేసి శంకుస్థాపన వేసి మొత్తం వేసి చేసినంత లాభం ఏం చెప్పండి. మాకు ఎంత ప్రాబ్లం అయితే చీకట్లలో అట్లా తోడు నుంచి రావాలంటే ఇచ్చిపెట్టి సీసీ రోడ్ ఇచ్చిపెట్టి బాములు మొన్న ఇంట్లో వచ్చిన బాములు అది సీసీ రోడ్ ఏం చేయాలి చెప్పండి. మేము కూడా ఎన్నిసార్లు మున్సిపాలిటీ నేను ఇప్పటికి 4 సార్లు అయినా ఇప్పటి 4 సార్లు ఇప్పుడు కావాలంటే కమిషనర్ దగ్గర పోదాం పండి. నా పేరు ఉంటాయి, నా అన్నుడు ఆనంద్ బైక్ బాలగౌడ్, నేను అందరం పోయి పేపర్ ఫోటోలు అన్ని చూపించినాం. రోజులని పంపిస్తారని ఇప్పటి పంపించలేదు. సుకుమార్ రెడ్డి గారు నాకు అందరు చెప్పినాం. ప్రెసిడెంట్ అంట మేమేమడుగుతున్నాం, ఏమడుగుతున్నాం సీసీ వద్దు ఏదొద్దు, మాకు డ్రైనేజ్ వరకు చేసి పెట్టండి దయచేసి ప్లీజ్. వచ్చి ఆల్రెడీ అక్కడ పైపులు కూడా పడి ఉన్నాయి. అక్కడ చూడండి, కొద్దిగా దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకింత మా కాళ్ళ మీద ఎందుకింత కక్ష మీకు? ఎవరింట్లో వాళ్ళే ఉంటాం. అసలు వచ్చినా కానీ మేము ఎవరికి రెస్పాండ్ కాం. మాకు సంబంధమే లేదు. ఇంకా మేము వదిలేస్తాం. ఇట్లా అంటే ఏది ఇవన్నీ పసి కట్టుకో మాకు ఇంకేం లాభం చెప్పి మేము చేసుకొని మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి లాభమే ఉంది. ఇంకా మాకు ఖచ్చితంగా అయితే ఈ మోరికలు మాత్రం పరిష్కారం కావాలి. పరిష్కారం చేసిన వాళ్ళు అయితేనే ముందుకు రండి, వచ్చి పరిష్కారం చేస్తాం, మేము ఉంటాము, మీకు భరోసా కానీ అంటే వాళ్ళు మాత్రమే మాకు కావాలి. లేదంటే వదిలేసేయండి. అమ్మా ఎన్ని నెలల నుంచి ఉంది ఈ ప్రాబ్లం? సంవత్సరాల నుంచి, నెలలన్నీ కాదు సంవత్సరాల నుంచి ఉంది. మేము వచ్చి కనీసం 15 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి మోరీలు, ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అంటున్నారు. ఇంకా గొడవలు అన్నీ అయినా కూడా సరేలే అని చెప్పి మేము ఒకటే ఇది ఒకటి అట్లా వదిలేసినా అయిపోయింది. సగం తీసేసి వదిలేసిండ్రు. ఇక వదిలేసి ఇది పరిష్కారం అయింది. మరి దోమలు వచ్చినాయి. ఈ కాలనీ పేరు రాఘవేంద్ర కాలనీ. మీ పేరు? శశికళ. ట్యాక్సీలు కూడా అడ్డగోలు చేస్తాం. ఇల్లు చూస్తేనేమో చిన్న ఇల్లు, ట్యాక్సీలు ఏమో కల్వకుర్తిలో పెద్ద పన్నులు మాత్రం మాకే పడుతున్నాయి. జోన్ వన్నులు అంటే ఒకసారి చూస్తే లైవ్ చూస్తే తెలుసు. అధికారులు ఎంతోమంది వచ్చిపోయారు, లీడర్లు వచ్చిర్రు, కానీ పని మాత్రం ఎలాంటి ఏడ వేసిన గొంగడ అన్నీ ఉంది. మాకు వీలైనంత తొందరగా పని చేయండి, లేకపోతే మున్సిపాలిటీలో ధర్నా చేస్తాం. ఉన్న సమస్య పెద్ద చేసారు. సమస్య చిన్నగా ఉన్నదాన్ని పెద్ద చేసిపోయారు. సహసారం డ్రైనేజ్ చేసి సమస్య పెద్ద చేసారు. యథావిధిగా మీరు రాకుండా పట్టించుకోకుండా మా సమస్య మేము ఎట్లా ఉంది. నా పేరు బాలగౌడు, కల్వకుర్తి 10వ వార్డు రాఘవేంద్ర కాలనీ. ఇలా మాకు ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య గురించి చెప్పిన మేము ఇంతకుముందు. సమస్య పైపులు తెచ్చి కూడా 2 సంవత్సరాలకు ఎక్కువైతుంది. పైపులు తెచ్చి పని అది అక్కడ పెట్టి మాకు సీసీ రోడ్ కాలనీ సమస్య ఏందనే కాలనీ వాసులు అడగకుండా వాళ్ళు ఎలాంటి అవగాహన లేకుండా సీసీ రోడ్ వేసి ఆ సీసీ రోడ్ కూడా కరెక్ట్ వేయలేదు. సగం రోడ్లు వేసి వెళ్ళిపోయాడు. సీసీ రోడ్లో కూడా ఎలాంటి నాణ్యత లేదు. డ్రైనేజ్ ఇప్పుడు ఏమైందంటే సగం డ్రైనేజ్ చేసినందుకు మొత్తం వాటర్ ఒక దగ్గర జామ్ అయ్యి అది దోమలు, పాములు, పురుగు చేసి కంప్లీట్గా కాలనీకి ఇంపార్టెంట్ రోడ్ జామ్ అయ్యి కూడా 6 నెలలకు ఎక్కువైతుంది. కాలనీ వాసులు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు పోవాలంటే కూడా పక్కన ఇంట్లోకి వెళ్ళి వెతుక్కుంటూ పోవాల్సి వస్తుంది. మెయిన్ రోడ్డు కాలనీ మంచిగా ఉన్న రోడ్డుని డ్రైనేజ్ కూడా సగం చేసి కంప్లీట్గా రోడ్ జామ్ చేసాడు. దాని విషయంలో కమిషనర్ పోయి కలవడం జరిగింది. పరిస్థితి ఇది కనీసం ఆ డోద పెట్టైనా సాఫ్ చేయండి. మీరు మాకు డ్రైనేజ్ ఎటు చేయలేకపోతారు, కొంచెం మట్టితో సాఫ్ చేసి డ్రైనేజ్ అయ్యాను అంటే ఇప్పటికి 3-4 సార్లు కమిషనర్ కలిసి కూడా ఒక 4-5 నెలలకు ఎక్కువైతుంది. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేడు. మాకు ఇలాంటి సమస్య ఇట్లే కంటిన్యూ ఉంటే మాత్రం మేము మున్సిపాలిటీలో ధర్నా చేస్తాం. ఈ మా సమస్య ఎవరైతే క్లియర్ చేస్తారో, ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ మా సమస్య క్లియర్ చేసినాడో మా రాఘవేంద్ర కాలనీకి ఎంట్రీ కావాలి.
లేకపోతే ఏ లీడర్ని ఎవరిని కానీ ఎంత పెద్ద అధికారి కానీ మాకు దాంట్లోకైతే రానియం. మళ్ళీ మాకు ఉన్న రోడ్ మీద సాఫ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు స్కూల్ ఏమంటారు సైకిళ్ళు బైకులు నడిపే వాళ్ళు స్కిడ్ అవుతున్నారు. ఇక్కడ విసాలు పోయినా కూడా పంపుతా ఎంప్లాయీస్ లేరు, పని వాళ్ళు లేరు అది అంటున్నారు. కానీ మీరు మాత్రం అధికారులకు ఒక్కటేసారి విజ్ఞప్తి అనుకోండి, వార్నింగ్ అని అనుకోండి. ఇది మా కాలనీ వాసుల నుంచి ఒకవేళ మీరు పని చేయకపోతే అందరూ కలిసి రాస్తారోకో చేస్తాం, కమిషనర్ మున్సిపల్ ఆఫీస్కి ముట్టడి చేస్తాం. మళ్ళా వచ్చే ఎన్నికల కోసం మీరు అంటారు ఏమంటారు రెడీ చేస్తున్నారు, అర్థమైందా? ఎన్నికల కోసం ఎవరైతే ఈ కాలనీకి పనిచేసే వాళ్ళు అధికారులు ఉంటేనే వాళ్ళే ఓటు కోసం రావాలి. ఒకవేళ వాళ్ళు పని చేయకుండా ఓటు కోసం వస్తే తరిమి కొడతాం, అందరికీ చెప్తున్నాము. నా పేరు మొహమ్మద్ అఖిల్, రాఘవేంద్ర కాలనీ, కల్వకుర్తి మున్సిపాలిటీ. ఇక్కడ చాలా రోజుల నుంచి అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. స్థానికులకు, మున్సిపల్ ఆఫీస్ అధికారులకు అందరికీ విన్నపం చేసినాం, ఎన్నోసార్లు పోయి వచ్చినాం, రిక్వెస్ట్లు చేసినాం. మా అందరి పేర్లలో ఒక్కొక్క లెటర్ ఉంటుంది ఆడ, ఒక్కొక్క లెటర్ అందరి పేర్ల మీద ఉంటుంది ఆడ. ఎన్నిసార్లు పోయినా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఏఈ వస్తారు, చూసి వెళ్ళిపోతారు. కానీ పరిష్కారం ఏముండదు ఇక్కడ. చలో మేము ఫస్ట్ అడిగింది, మేము కాలనీ వాసులు అందరూ కలిసి అడిగింది అండర్ డ్రైనేజ్. ఇక్కడ అది వేయకుండా పోయిన ప్రభుత్వం 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది అండర్ డ్రైనేజ్ మాత్రమే. వాళ్ళు ఆ శాంక్షన్ బడ్జెట్ని వేరే వాడికి తరలించి ఇక్కడ ఓన్లీ 30 lakhs, అక్కడ బోర్డుది చూసుకోండి మీరు, అక్కడ 30 lakhs 36 lakhs అప్రాక్స్ ఇక్కడ బడ్జెట్ శాంక్షన్ చేసింది. అది కూడా వేసింది సగమే. ఇది 2 మెయిన్ రోడ్లు పోతాయి ఇక్కడ నుంచి కాలనీకి, ఇది ఒక్క రోడ్డు అక్క రోడ్డు, అది కూడా సగమే. అది వేసింది కూడా మంచిగా వేసినారా, కాంట్రాక్టర్ మంచిగా వేసినారా, అది కూడా వేయలే. నాసి రకం మొత్తం కిందనే ఉంది, ఫీట్ కూడా లేదు చక్కగా. అది దానికి డ్రైనేజ్ కూడా ఇంత తాగుతుంది. ప్రాబ్లం అది వేసినా కూడా అది లాభం లేదు. అది ఎన్నిసార్లు చెప్పినా, మొన్న 5 రోజులు అయింది, 3 రోజులు అయింది, కమిషనర్కి పోయి అడిగినా, సార్ మీరు ఏం పంపకున్నా సరే ఒక రోజునరం పంపండి. అధికారులు పాలకులో ఉన్న వాళ్ళ